ఈ ప్లేస్ లోనే 7 అన్నయ్యలు కలిసి తమ సొంత చెల్లి మాంసాన్ని తిన్నారు. అవును, ఇది నిజం. అక్కడ లోకల్స్ చెప్పిన స్టోరీ ఏంటంటే, చెల్లి ఒకరోజు 7 అన్నయ్యల కోసం కాయగూరలు కోస్తుండగా హఠాత్తుగా వేలను కోసుకుంది. అప్పుడు రక్త ప్రవాహం ఎక్కువ ఉండంగా ఆ ఫ్లోర్ పైన పడితే అన్నయ్యలు చూస్తారని ఆ రక్తం మొత్తం కాయగూరలకు పూసింది. అదే రక్తం పూసుకున్న కాయగూరలతో వంటల్ని చేసింది. వాళ్ళ అన్నయ్యలందరూ ఇంటికొచ్చి ఆ వంటల్ని తిని, ఏంటి చెల్లి, ఇన్ని రోజులు చేసిన వంటలన్నీ ఒక రకంగా ఉంటే ఈ రోజు చేసిన వంటలు చాలా రుచికరంగా ఉన్నాయేంటని అడిగారు. అప్పుడు చెల్లి ఏం చెప్పకుండా ఊరుకనే ఉంటుంది. కానీ మరీ అడిగిన తర్వాత చెల్లి నిజాన్ని చెప్పేస్తుంది. అప్పుడు అన్నయ్యలందరూ ప్లాన్ చేశారు, తన రక్తమే ఇంత రుచికరంగా ఉంటే తన మాంసం ఇంకెంత రుచికరంగా ఉంటుందని. కానీ వాళ్ళలో 7వ తమ్ముడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ 6 అన్నయ్యలు కలిసి ఫోర్స్ చేయంగా 7వ తమ్ముడు కూడా ఒప్పేసుకుంటాడు. ఆ చెట్టు యొక్క కొమ్మ దగ్గర చెల్లిని కూర్చోబెట్టి ఆ కొన నుంచి బాణాన్ని విసిరి చంపేస్తారు. ఆ తర్వాత చెల్లి మాంసాన్ని వండుకుని తింటారు. 7వ తమ్ముడికి తినడానికి మాంసం ఇచ్చినప్పుడు ఇష్టం ఉండదు కదా, అందుకని ఆ మాంసాన్ని భూమి కింద పూడ్చేస్తాడు. అదే చోట ఈ పెద్ద చెట్టు పెరిగింది. అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలందరూ ఆ 7 అన్నయ్యలు చేసిన క్రూరమైన పని గుర్తు పెట్టుకోవడానికి ఆ 7 స్తంభాల్ని పూడ్చారు. ఇది అక్కడి స్తంభాలు మరియు చెట్టు యొక్క స్టోరీ. మీరు ఒకవేళ ఈ స్టోరీ ఎక్కడైనా వినుంటే కామెంట్స్ లో తెలియజేయండి.